సాప వేసుకుని సాప మీద తొంగడం అంతే. 5-6 వీడియోలో చెప్పాను ఓడి ఎమ్మి నెట్టెంతరాడరా బాబు అని చెప్పి, లంగాలు డ్రాయర్లు దుబ్బేదని చెప్పి నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, ఎవరన్నా సరే సంజన గారు ఫ్యాన్స్ ఎవరన్నా ఈ వీడియో చూసినట్లయితే దయచేసి డిస్లైక్ కొట్టి మీరు దొబ్బేయండి వీడియో, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే పచ్చి నిజాలు ఏదో మాట్లాడుకుందాం. నిజంగా సంజన గల్రాణి గారు చేస్తే తప్పు కాదు, ఒప్పు. ఎవరన్నా చేస్తే అది బూతు, పాపం, చిరాకు, క్రేవింగ్ కాదు. ఈవిడికి ఒక్కరికే క్రేవింగ్. ఎందుకంటే 5 months బేబీ ఉంది కదా, ఈవిడ ఒక్కరికే క్రేవింగ్, ఈవిడికి ఒక్కరికే పొట్ట. మీరు ఎవ్వరికి కూడా పొట్టలు కాదు. మాట్లాడదాం. నిజంగా చెప్తున్నానండి, నేను శ్రీజ గారి గురించి ఒక వీడియో పెట్టాను. ఆ గొడవకి మూల కారణం శ్రీజ గారే అని చెప్పి పెడితే పిఆర్టీ అందరూ కూడా నన్ను ఏకి నేగి దుబ్బారు. ఆ కామెంట్లన్నీ అన్ని బూతులు కామెంట్లు. ఏం పెట్టాను ఆ తమ్నేల్లో? కళ్యాణ్ పడాలా గారు తల ఇలా పట్టుకున్నట్టు పెట్టా. అంతే కదా, మోసం చేసింది కాబట్టి పెట్టా. ఫస్ట్ గుడ్డు దొంగతనం చేసినప్పుడు ఆవిడ క్రేవింగ్ వల్ల తిన్నది. ఆవిడికి అంత పెద్ద గొడవ జరుగుతుంది, అన్ని మాస్కులు బయట పడుతాయి అని చెప్పి ఈవిడికి కూడా తెలియలే. అది గేమ్ ప్లాన్ అయితే కాదు, కావాలనే తిన్నది. ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా నాగార్జున గారు సూపర్ చేశారు అంటే ఇంకా ఆవిడ అదే కంటిన్యూ చేసుకుంటూ పోతుంది. ఏంటండి ఆ తినడం అయినా సరే వీడియో చూపించిన వాళ్ళందరికీ కూడా మేమే షాక్ అయిపోయాం. నేను లైవ్ చూస్తున్నాను, నేను లైవ్లో చూసాను. నేను ఆవిడ స్టోర్ రూమ్లో కాదు, బాత్రూంలో కొన్ని ఎగ్గులు తిన్నది, అలాగే మనకి స్టోర్ రూమ్లో కొన్ని ఎగ్గులు తిన్నది. ఏంటి ఆ తినడం ఏంటి? మీలో నేను ఎవరు పొట్టలు కదా. అప్పటికి ఇమాన్యుయల్ అన్నారు, అమ్మ నీకు ఆకలి అయితే నా గుడ్డు కూడా తినే తల్లి, నువ్వు గొడవ పెట్టుకోవద్దు, ఎవరితో నువ్వు గొడవ పెట్టుకోవద్దు అని చెప్పారు. నెక్స్ట్ పోపు గురించి గొడవ. ఈవిడ అయి ఉండొచ్చు మహారాణి, క్వీన్ విక్టోరియా మహల్ అయి ఉండొచ్చు. కాకపోతే బిగ్ బాస్ హౌస్లోని కొన్ని ఉంటాయి కదా, అందరికీ చూసుకోవాలి, అందరూ తినాలి కదా. నెక్స్ట్ ఆ పోపు విషయంలో అనవసరంగా గొడవ పడ్డది. నిన్న బర్నీ గారి విషయంలోనే ఆ మాట అన్నారు, సిగ్గు లేదా తిన్నందుకే అని చెప్పేసి. అన్నారో లేదో తెలియదు, కట్ చేశారు అది లైవ్లో. మనకి ఇంకా ఫ్రైడే 12 గంటలకు వచ్చిన తర్వాత లైవ్ ఆఫ్ చేస్తారు కదా, ఆ లైవ్ కట్ చేశారు. కట్ చేసిన తర్వాత మనకు తెలియలేదు సిగ్గుందా లేదని చెప్పి, తెలియలేదు. జస్ట్ ఎర్రగా చూస్తాడు అంటే అతను చూస్తే తప్పేముంది, 8 గుడ్లు దొబ్బుతున్నావు లేదా 10 గుడ్లు దొబ్బుతున్నావు, తప్పేముందో చూస్తే తప్పేముంది, తప్పులేదు కదా. నేను పచ్చిబుద్ధులు తిట్టాలి నీకు, అయినా తప్పులేదు. తినేస్తున్నావు మెల్లించి. పోపు గురించి ఏడుస్తున్నారండి, గుడ్డు గురించి ఏడుస్తున్నారండి. 5 months బేబీ, మాట్లాడితే 5 months బేబీ సింపతి గార్డు కొడదామని చెప్పేసి అయితే వచ్చారా? నాకే డౌట్. ఈ రాము రాథోడు నిజంగా ఏంటంటే కెప్టెన్ అయిన వెంటనే ఏం చేయాలంటే, ఇన్ని గుడ్లు దొబ్బు తిన్నది కాబట్టి మెల్లోని దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పి బోర్డు వేసేయాలి. కెప్టెన్సీ బ్యాండ్ అక్కడ తగిలించుకుని వెంటనే ఆ పని చేయవలసింది. అతను ఆ పని చేయలే. మనకి ఏంటంటే శనివారం నాగార్జున సార్ వచ్చిన తర్వాత దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు వేసిన తర్వాత అప్పుడు ఏం చేద్దాం అంటే, సార్ జైల్లో పెడితే ఏముంటుంది, తీసుకెళ్ళి టెనెంట్ హౌస్లో పడదొబ్బారు. ఆ టెనెంట్స్ హౌస్లో పడదొబ్బారు, వాళ్ళ సీక్రెట్లనే తెలుసుకుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఏదో గేమ్ ప్లాన్ వేస్తారు, అక్కడ లంగాలు డ్రాయర్లు దుబ్బేది అని చెప్పి. నువ్వు గ్యారంటీ ఇవ్వాలన్నా, నాగార్జున గారు గ్యారంటీ ఇవ్వాలన్నా, మనం చూసిన పబ్లిక్ కూడా గ్యారంటీ ఇవ్వలేం కదా. ఆవిడ అందు గురించే వచ్చింది. ఇది ఆ కంటెంట్ ఆవిడ క్రియేట్ చేస్తుంది. పైగా ఒక యూట్యూబర్, చాలా పెద్ద యూట్యూబర్ అతను. కేసులు, వార్నింగ్లు, నోటీసులు, నిజంగా చాలా దారుణం. సంజన గల్రాణి కాదు, సంజన గల్రాణి తర్వాత ఇంకా ఎవరో దారుణం అంటే మీకు ఎవరో తెలుసా? నిన్నే చెప్పా, మళ్ళీ చెప్తున్నా, శ్రీజ గారి ఫ్యాన్స్ అన్నట్టు దొబ్బేయండి. వీడియో స్కిప్ చేసి దొబ్బేసాను, నాకేం ప్రాబ్లం లేదు. ఈవిడ ఆట ఆడుతుంది, కానీ కన్నింగ్ ఆట ఆడుతుంది అని నేను చెప్పాను ఆ వీడియోలో. ఇప్పుడు కూడా చెప్తున్నా, కన్నింగ్ గేమ్. ఈవిడ మనసులోనే ఒకటి అనుకుంటుంది, బ్రెయిన్లో ఒకటి అనుకుంటుంది, మనసులో ఒకటి అనుకుంటుంది, నోటు మాట ఒకటి అనుకుంటుంది. అంటే నా ప్లాన్ ఆవిడకి తెలియకూడదు. మంచిదే, అది మంచిదే. కాకపోతే కన్నింగ్ గేమ్ లాగా బయట పోర్ట్రేట్ అవుతుంది నువ్వు చేసింది. లేదనుకుంటే ఇక్కడ ఇమాన్యుయల్ కెప్టెన్ అవును, లేదనుకుంటే మనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ మన కెప్టెన్ అవుతున్నావు. నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించుకున్నావు. ఫస్ట్లో అన్నావు నిన్ను తీయను, రీతు చౌదరిని నిన్ను తీయను అని చెప్పారు. నెక్స్ట్ నాకు తెలియదు ఎవరిని తెస్తారో ఆ సిచ్యువేషన్ బట్టి ఇలాగలగా అనేసావు. నెక్స్ట్ ఈ మాట పట్టుకుని రీతు చౌదరి ఇలాగలగా అంటుందిరా, నన్ను తీసి దొబ్బుతారా పక్కగా, నువ్వు లేపారా అనేది లేపేశాడు. తప్పేముంది అక్కడ? నువ్వు గేమ్ ఆడినందుకు వచ్చావు, మనోడు అందరూ గేమ్ ఆడినందుకు వచ్చారు కదా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫస్ట్లో ఏంటంటే మనకి 3rd ఎపిసోడ్లో మనకి ఏంటంటే రీతు చౌదరికి అందరి విషయాలు, పర్సనల్ విషయాలు తెలుసుకుంటే నీకు ఏంటంటే చికెన్ పెడతాను అని చెప్పారు. అందరూ చెప్పారు, పర్సనల్ విషయాలు అందరూ చెప్పారు. కాకపోతే మనకి పవన్ కళ్యాణ్ పడాలా చెప్పలా. ఎందుకు చెప్పలేదు? వీళ్ళకి ఏదో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు, అందుకే నేను చెప్పలేదు అని అయితే అంటారనమాట. మరి అక్కడ నువ్వు గేమ్ ఆడవుగా, అది తెలిసి అన్నప్పుడు ఇక్కడ మోసం చేస్తారు, పక్కాగా నన్ను మోసం చేస్తారని చెప్పి అందరు మళ్ళీ రీతు చౌదరి గారు చెప్పు. మొన్న జరిగిన దాంట్లో ఎవరిని నమ్మలేము,
అని చెప్పు. మరి ఈ మాట పట్టుకొని నిన్ను తీసి పాడదబ్బు. ఇది తప్పే ఉంది. నేను అదే చెప్పా వీడియోలో. నెక్స్ట్ ఇంకా భరణి గారు సంగతి వద్దామండి. భరణి గారు ఏంటంటే నేను 5-6 వీడియోలో చెప్పాను. ఓడి ఎమ్మిడి నటింతనాడరా బాబు అని చెప్పి. ఎవరిలాగా సీతం వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలోని ప్రకాశరాజు లాగా నటిస్తున్నాడు, రేలంగి మావిలో నటిస్తున్నాడు అని చెప్పి నేను ఎప్పుడో చెప్పా. అదే నిజమైంది. అందరి దగ్గరికి వెళ్తుంటే సార్ బాగున్నారా, నేను మీకు హెల్ప్ చేస్తాను సార్, మీరేం భయం పడద్దు, నేను మీకు హెల్ప్ చేస్తానని చెప్పి అందరి దగ్గర చెప్పుకుని తిరుగుతాడు. అందరూ నాకే కావాలంటాడు. ఇదేంటంటే మొత్తం హౌస్ అంతా కూడా ఇతని వైపు. ఇతను ఏంటంటే శివాజీ గారి టైప్ అనమాట. పల్లవ ప్రశాంత్, శివాజీ ఆ టీం. ఆ బిగ్ బాస్ షో ఉంటుంది కదా, సీజన్ మనకి పోయిన సీజన్ అనుకుంటా. ఆ బిగ్ బాస్ రతిక అక్క ఆ బిగ్ బాస్ షోలో చేద్దాం, అసలు పెద్ద మనుషులు నించుందాం, మనం ఆడకూడదు, గేమ్ ఆడించాలి, చాణక్యుణ్ణి అని చెప్పి తిరిగే వ్యక్తి. నేను అటుతో మాస్క్ నీట్గా ఓపెన్ చేశారు. సీతమార్కెట్లో సిరిమల చెట్టు ర్యాలింగ్ మామి ఇలా ఉన్నావురా బాబు అని చెప్పి. అది విప్పి నువ్వు గేమ్ అయితే ఆడు, నువ్వు ఎలాగే ఉంటావో పని చేయవు అని చెప్పి క్లియర్గా హింట్ ఇచ్చారు. ఆ మహానుభావుడికి అర్థమే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంజన గారికి తిడుతుంటే మధ్యలో నీ ఈవిడెందుకు తుత్తు మాట్లాడుతుంది. ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి జ్ఞానం సిగ్గులంతా సివినత్రి ఏం లేదు ఆవిడికి. దమ్ము శ్రీజ గారికి ఇక్కడ నాగార్జున గారు వేరే కంటెస్టెంట్స్తో మాట్లాడుతుంటే ఇతను ఇప్పుడు మాట్లాడుతుంటారు తుత్తు చెప్తున్నాడు కదా. ఒక్కడు కూడా విన్నింగ్ మెటీరియల్ ఏమీ లేరు. గేమ్స్ ఆడుతున్నారు, గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత షాప్ మీద కూర్చోబెడుతున్నారు అంతే మొత్తం అందరూ కూడా. ఇక్కడ ఎవరైనా సరే కొద్దిగా 1% ఎవరన్నా సరే మొత్తం అందరితో కలివిడిగా ఉన్నాడు, జోకులు వేస్తున్నాడు, ఆ గేమ్స్ కరెక్ట్గా ఆడుతున్నాడు, ఏదైనా పాయింట్ వస్తే మాత్రం రేజో మాట్లాడుతున్నాడు అంటే జస్ట్ నాకైతే ఎమాన్యువల్ కూడా కనిపించాడు అంతే. ఇంకా అందరూ కూడా అంతే, షాప్ వేసుకుని షాప్ మీద తొంగడం అంతే. ఇంకేమీ లేదు. టాస్క్ వచ్చినప్పుడు ఆడడం, లేదనుకుంటే షాప్ మీద తొంగడం అంతే, ఇంకేమీ లేదు. అదే చెప్పారు. ఇంకేంటంటే ఫ్లోరా షైనీ గారిని ఎలిమినేట్ 2 వీక్స్ ఎలిమినేట్ చేయడం అనేది ఖచ్చితంగా బయటకు పంపించేద్దాం అని చెప్పేసి అయితే ఎలిమినేట్ చేశారు. కాకపోతే నెక్స్ట్ వీక్ మాత్రం డబల్ ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. ఫ్లోరా షైనీ గారు పక్కగా వెళ్ళిపోతారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి శ్రీజ గారు ఏమో అన్నగైతే అనిపిస్తుంది. లేదనుకుంటే సెలబ్రిటీలోనే ఎవరన్నా అవ్వచ్చు. సెలబ్రిటీని అయితే వీడు వెళ్తారు పక్కాగా. అయితే నాకు దమ్ము శ్రీజ గారే వెళ్ళిపోతారు అనేమో నాకు అనిపిస్తున్నది. మరేమో ఈ టాస్క్లో పర్ఫార్మెన్స్ పెట్టి నాకు చెప్పాలి. ఎందుకురా నీకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు సరైన వాళ్ళు వస్తున్నారు సెలబ్రిటీస్, వాళ్ళు ఎలా గేమ్ ఆడుతున్నారో మనకు తెలియదు. వాళ్ళు బయట చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాడు ఈ అమ్మాయి అంటే నసరా బాబు బుర్ర దొబ్బుతుంది, ఈ అమ్మాయిని అర్జెంట్గా ముందు ఎలిమినేట్ చేసేయండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారేమో. లేదనుకుంటే బిగ్ బాస్ టీం వంచొచ్చేమో, తెలియదు కదా. కంటెంట్ వస్తుంది, బాగానే కంటెంట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ వీక్ మాత్రం ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. సింగిల్ ఎలిమినేషన్ మాత్రం ఉండదు. 12వ తారీఖు నుంచి 2.0 అయితే స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్. ఖచ్చితంగా అయితే డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా అయితే ఉంటుంది. శ్రీజ గారి మీద అసలు యాక్చువల్గా వెళ్ళిపోతుంది. శ్రీజ గారు వెళ్ళిపోవాలి. మాస్క్ మ్యాన్కి కొద్దిగా ఎక్కువ ఓట్లు పడ్డాయి, శ్రీజ గారికి ఇంకా తక్కువ ఓట్లు పడ్డాయి. యాక్చువల్గా అయితే మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉండాలి, శ్రీజ గారు వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు భీమ్ మోటార్ మీద తప్ప ఇంకే దేని మీద కూర్చోలేదు. మీరు నన్ను ఎపిసోడ్ కూడా చూసారుగా, భీమ్ మోటార్ మీద, భీమ్ బ్యాగ్ మీద కూర్చోబెట్టారు మనోండి. నెక్స్ట్ ఇంకా చెప్పుకోవాలి తనూజ గారండి. తనూజ గారు స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే నాన్న 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 అని తప్ప బంధుత్వాలు కలుపుకోవడానికి వచ్చింది. అక్కంటే నీకు లేదురా అని చెప్పి రెస్పెక్ట్ దొంగేడు ప్లేట్ చేస్తుంది మన రాము రాథోడు. అదే రాము రాథోడు గెలవకూడదని చెప్పి మనకి రీతు చౌదరి గెలవాలి అని చెప్పి మనకి భరణి గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడడం మనం అందరం చూడలేదా. చెప్తున్నారు కదండి, క్రింజ్ బ్యాచ్ వీళ్ళందరూ కూడా. ఏంటంటే బంధుత్వాలు కలుపుకుందాం అని చెప్పేసి ఆ సెంటిమెంట్ వాడుకుందాం అని చెప్పి కొంతమంది వస్తారు. 5 years బేబీ ఆ సెంటిమెంట్ వాడుకుందాం అని చెప్పేసి కొంతమంది వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ర్యాలింగ్ మామయ్య ముసుగులో బతుకుతున్న మనకి ఏంటంటే భరణి గారు మనం చూసాం. నెక్స్ట్ ఏంటంటే స్ట్రాటజీ, ఓవర్ స్ట్రాటజీ. మర్యాద మనీష్ గారి తర్వాత ఈవిడే ఓవర్ స్ట్రాటజీ అని బిల్డప్ చేస్తూ నాగార్జున గారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా బిహేవ్ చేస్తున్న దమ్ము శ్రీజ గారిని మనం చూసాం. ఇప్పుడు 24 గంటల పులిహార యాంగిల్లో కలుపుతున్నా సరే మనకు ఆర్మీని పవన్ కళ్యాణ్ చూసాం. ఇంకా రీతు చౌదరి కూడా కొద్దిగా బెటరే గేమ్లో. మనం ఖచ్చితంగా ఏంటంటే మనం చెప్పాలి, రిసర్చ్ చేయాలి. ఖచ్చితంగా రీతు చౌదరి ఖచ్చితంగా ఈ గేమ్ ఆ అమ్మాయి గేమ్ ఆడుతుంది. కానీ కన్నింగ్ గేము అంటే గేమ్లోని ఎలాగన్నా గెలవాలని చెప్పి ఏదైనా చేయొచ్చు, తప్పులే ఫ్రెండ్స్. ఇదండి, ఎవరు కూడా డిజర్వ్ కాదు ఆ హౌస్లో, అందరూ కూడా అన్డిజర్వ్. ఒక్క ఎమాన్యువల్ తప్ప నాకు అనిపించింది ఏంటంటే అంతే ఫ్రెండ్స్. ఇది రోజు వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టేసరికి మీ నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.